హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మందిరానికి రావటం వల్ల కలిగే ఆశీర్వాదాలు చాలా మందికి తెలియవు. దేవుని మందిరానికి రావటం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నట్లయితే దేవుని మందిరానికి రాకుండా మానరు. కానీ ఈ రోజుల్లో మనం గమనించగలిగితే ఎవరో కొందరు మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని తెలుసుకున్న వారైనా తెలుసుకోలేని వారైనా ఎందుకయ్యా దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే, దేవుడు మందిరానికి వస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో ప్రజలకు అర్థం కాలే. ఈరోజు ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి వస్తే కలిగే ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం బైబిల్లో మనం ధ్యానం చేద్దాం. చాలా మంది అనుకుంటారు, ఈరోజు పని విడిచిపెట్టి, ఈరోజు కొంత ధనాన్ని విడిచిపెట్టి, ఈరోజు మా విలువైన సమయాన్ని ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్తే మాకు కలిగే లాభం ఏంటి, మాకు వచ్చే లాభం ఏంటని చాలా మంది ఆలోచించడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి రావడం ద్వారా ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరానికి రావడం ద్వారా లాభం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దామా. కీర్తన గ్రంథం చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదవగలిగితే, 36వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతికి రాయబడతా ఉంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. ఇక్కడ రాస్తా ఉన్న మాటను మనం చూడగలిగితే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. ఒక మారు మనం ఆలోచన చేయగలిగితే దేవుని మందిరం యొక్క సమృద్ధి అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. దేవుని మందిరం యొక్క సమృద్ధి, దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుడు సమృద్ధినిస్తాడు. దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుడు సమృద్ధినిచ్చి వారిని సంతృప్తి పరుస్తాడు. సమృద్ధి లేనప్పుడు సంతృప్తి రాదు. సంతృప్తి అంటే ఇక నాకు చాలు అనే అనుభవం. సంతృప్తి అంటే ఇక నాకు చాలు అనే అనుభవం. అది ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు సమృద్ధిని ఇచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇక నాకు చాలు అని. హల్లెలూయా. చాలా మంది జీవితాలను చూస్తే సంతృప్తి లేదు వాళ్ళకి. ఎన్ని ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా, ఎంత గొప్ప గొప్ప స్థితి ఉన్నా వారికి సమృద్ధి లేదు, సంతృప్తి లేదు. ఎందుకయ్యా అంటే వారు దేవుని మందిరం యొక్క విలువ కానీ, దేవుని విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు కనుక సంతృప్తి పొందే ఒక మనసు వారిలో లేదు. కానీ దేవుని మందిరానికి వస్తే దేవుడు సమృద్ధినిచ్చి వారిని సంతృప్తి పరుస్తాడు. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. దేవుని పాదాలను పట్టుకోగలిగితే దేవుడు సమృద్ధినిస్తాడు. దేవుని ఒక వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోగలిగితే దేవుడు సమృద్ధినిస్తాడు. దేవుని ఒక వాక్యం ప్రకారం నువ్వు నడవగలిగితే దేవుడు సమృద్ధినిస్తాడు. దేవుని ఒక వాక్యాన్ని వినాలంటే ఖచ్చితంగా నువ్వు ఆలయానికి రావాల్సిందే. దేవుడు నీతో మాట్లాడాలి అంటే తప్పక నువ్వు ఆలయానికి రావాల్సిందే. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో కానీ వారి కుటుంబాల్లో కానీ సమృద్ధి లేదు, సంతృప్తి అసలే లేదు. అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలన్నా, నీ జీవితంలో సంతృప్తి ఉండాలన్నా, ఇదిగో అక్కడ రాస్తా ఉన్నమాట ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అంటే ఆనంద ప్రవాహం అట దేవుని దగ్గర ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే ఆనంద ప్రవాహం. ఆ యొక్క ప్రవాహములోని తాగించబడాలి అన్నా, నువ్వు తాగాలి అన్నా నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. చాలా మంది దేవుని మందిరాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎలాగయ్యా అంటే ఒక ఫంక్షన్ గొప్పదా, దేవుని మందిరానికి వెళ్ళడం గొప్పదా అంటే ఒక ఫంక్షనే గొప్పదనుకుంటూ వెళ్ళిపోతారు. ఇదిగో దేవుని మందిరం గొప్పదా, లేదా కొన్ని రూపాయలు గొప్పవా అంటే ఇది కొన్ని రూపాయలు గొప్పవని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మందిరాన్ని చిన్న చూపు చూడటం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి చాలా గొప్పది. దావీదు మహారాజు అంటాడు, నా జీవిత కాలమంతా నేను దేవుని మందిరంలో నివాసం చేస్తానంటాడు 23వ కీర్తనలో. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల వెంట వచ్చును, నేను దేవుని మందిరంలో చిరకాలము జీవిస్తాను. ఎంత కోరిక అండి, దేవుని మందిరంలో చిరకాలం బ్రతకాలని కోరిక ఆయనకి. ఎందుకయ్యా అంటే దేవుని మందిరం యొక్క విలువ తెలుసుకున్నాడు. దేవుని మందిరంలో క్షేమం ఉందని, సమృద్ధి ఉందని, దేవుని మందిరంలో సంతృప్తి ఉందని, దేవుని మందిరంలో ఆనందం ఉందని దావీదు మహారాజు తెలుసుకున్నాడు. అందుకే ప్రభు మందిరాన్ని అతను నిర్లక్ష్యం చేయలే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా?
దేవుని మందిరానికి రాక వెనకబడుతూ ఉన్నారా? దేవుని సన్నిధికి రావడానికి వెనకంజ వేస్తూ ఉన్నారా? దేవుని మందిరానికి వెళ్దాములే పోదాములే, ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదాంలే అనుకుంటున్నారా? అయితే ఒక్క మాట నేరుగా మీకు చెప్పగలను, మీ జీవితాల్లో సమృద్ధి ఉండదు, మీ జీవితాల్లో సంతృప్తి ఉండదు, మీ జీవితాల్లో ఆనందం అసలే ఉండదు అనే విషయాన్ని ఖండితంగా దేవుని సేవకుడిగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మందిరం అనగా దేవుడు నివసించు స్థలం. ఇప్పుడు 2-3 కూడి ఉన్న చోట నేను ఏమన్నాడు దేవుడు? 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటానని. ఇక్కడ 2-3 కూడుకుంటారు మందిరంలో కొంతమంది కూడుకునే అవకాశం ఉంది. మందిరంలో అనేకులు చేరి ప్రభుని ఆరాధిస్తారు కనుక అక్కడ దేవుడు నివాసమై ఉంటాడు, దేవుడు అక్కడ ఉంటాడు. అందుకే ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది కనుక నీ జీవితాల్లో సమృద్ధిని ఇవ్వగలడు, సంతృప్తిని ఇవ్వగలడు, ఆనందాన్ని ఇవ్వగలడు. కానీ ఈ రోజున ఒక మాట మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా, దేవుని మందిరానికి మీరు విలువిస్తున్నారా? దేవుని మందిరానికి కలిగి రావడం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆనందంతో కూడిన సమృద్ధిని ఇస్తాడు. నెంబర్ 1, ఆనందంతో కూడిన సమృద్ధిని ఇస్తాడు. మరొక మాట మనం చూద్దామా? 23వ కీర్తన మీకు తెలిసిన విషయమే. 23వ కీర్తన 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను. ఇప్పుడే మనం ధ్యానం చేశాం కదా, అక్కడ అంటున్నమాట, నా బ్రతుకు దినములన్నీ, నేను బ్రతికిన కాలమంతా ఏం చేస్తాడట? దేవుని మందిరంలో ఉంటాడట. ఉండటం ద్వారా కలిగేది ఏంటంటే కృపాక్షేమములు. దేవుని కృప, అలాగే దేవుడిచ్చే క్షేమం కలుగుతుంది దేవుని మందిరానికి వస్తే. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే వారి క్షేమాన్ని కోల్పోతున్నారు, దేవుని కృపను కోల్పోతున్నారు. దేవుని కృపని, దేవుడిచ్చు క్షేమాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ఈ లోకంలో బ్రతకలేవు, రేపటి రోజున పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించలేవు. అందుకే ఒక మారు నువ్వు ఆలోచించు, అర్థం చేసుకో. ఇక్కడ తేటగా చెప్తున్నమాట, దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే, దేవుని మందిరపు విలువను తెలుసుకోగలిగితే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించగలిగితే ఏం కలుగుతుందయ్యా? కలిగే ఆశీర్వాదం ఏంటంటే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఎంతకాలం? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, లేకపోతే 30 సంవత్సరాలా, 40 సంవత్సరాలు? అంటే అక్కడ రాస్తా ఉన్నమాట, నేను బ్రతుకు దినములన్నీ, నువ్వు బ్రతుకు దినములన్నీ, నీ జీవితం ముగించే వరకు కూడా దేవుని యొక్క కృపాక్షేమం నీ వెంట వస్తుంది. కానీ ఈ రోజున దేవుని మందిరానికి రావాలని ఆశ కానీ ఆలోచన కానీ ఒకవేళ మీ జీవితంలో లేదేమో, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుని మందిరంలో ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, అప్పుడు దేవుడిచ్చే క్షేమము, దేవుడిచ్చే కృప పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్న తేటగా, దేవుడిచ్చే క్షేమాన్ని మీరు రుచి వస్తున్నారా? దేవుడిచ్చే క్షేమాన్ని మీరు చూడగలుగుతున్నారా? చూడలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? దేవుని మందిరం మీద మీకు ప్రేమ వాంఛ లేదు కనుక. ఈ రోజున దేవుడిచ్చే క్షేమం, దేవుని మందిరానికి కలిగే, దేవుని మందిరానికి వస్తే కలిగే ఆశీర్వాదంలో రెండోదిగా మనం చూడగలిగితే బ్రతుకు దినములన్నీ కూడా మనకేం కలుగుతుంది? కృపాక్షేమం. ఏం కలుగుతుంది? కృపాక్షేమాలు. దేవుని కృప, దేవునికి క్షేమం కలుగుతుంది దేవుని మందిరానికి వస్తే. కానీ ఈ రోజున దేవుని కృప కంటే, దేవుడిచ్చు క్షేమము కంటే, నాకు తెలిసి ఈ లోకంలో గొప్ప దేవుందని మీరు పరిగెడుతున్నారో నాకు తెలియట్లే. ఎంత పరిగెత్తినా, ఏం చేసినా దేవుని కృప లేకుండా, దేవుని యొక్క క్షేమము లేకుండా ఎలాగా నరుడి జీవితం ముందుకు వెళ్తుంది? ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని మందిరం యొక్క విలువను మీరు తెలుసుకోండి. అందుకే రెండోదిగా ఆ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూద్దామా? 92వ కీర్తన, మూడవదిగా మనం చూడగలిగితే 92వ కీర్తన 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 92వ కీర్తన 13వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరములో వర్ధిల్లుదురో. ఏం చేస్తారట? యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎవరైతే దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉంటారో, నాటబడిన వారు ఎలా ఉంటారు? నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకో చోట ఉంటుందా? మళ్ళొక రోజు ఇంకో చోట ఉంటుందా? మళ్ళొక రోజు మరొక చోట ఉంటుందా? ఎప్పుడు అక్కడే ఉంటుంది. నీవు కూడా నీ సంఘములో నాటబడిన చెట్టుగా ఉంటే నాటబడాలి. ఎలాగ నాటబడాలంటే నీ వేర్లు మందిరంలోనికి వెళ్ళాలి. అంటే నీ వేర్లు, నీ యొక్క స్థితి, నీ పునాదులు మందిరంలో ఉండాలి.
ఎప్పుడైతే మందిరంలో నీ పునాదులు ఉంటాయో, మందిరంలో నువ్వు నాటబడిన వాడిగా నువ్వు ఉంటావో, అప్పుడు ఏం జరుగుతుందట? అక్కడ చెప్తున్నారు, వారు ఎవరైతే నాటబడిన వారిగా ఉంటారో వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లెదరు. దేవుని మందిరపు ఆవరణములలో ఏం చేయబడతారట? వర్ధిల్లడం, గొప్ప వాళ్ళు అవ్వడం, ఆశీర్వదించబడటం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలు మీరు అందరూ కూడా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలా? దేవుని మందిరంలో నాటబడిన వారిగా మీరు ఉండాలి. దేవుని మందిరంలో ఎవరైతే నాటబడిన వారిగా ఉంటారో వారు మాత్రమే వర్ధిల్లుతారు, అన్ని విషయంలో వర్ధిల్లుతారు. దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా నువ్వు లేకపోతే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాల్లో నాటబడిన స్థితి మీకు లేకపోతే వర్ధిల్లే అవకాశము ఉండదు. అందుకే సేవకుడు పని వాళ్ళ మీకు చెప్పేది, అందుకే విశ్వాస జీవితంలో ఉన్న వాళ్ళు పని వాళ్ళు చెప్పేది, మందిరానికి రమ్మని. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మందిరానికి రమ్మని ఫోన్లు చేయాలా నాకు అర్థం కాక, అంటే ఇక నువ్వేం వర్ధిల్లుతావు నాకు అర్థం కాకపోతే. ఈ రోజులు ఎలాగ ఉండిపోయాయంటే, మందిరానికి రండమ్మా, ఈరోజు ఆదివారం అయ్యగారు మర్చిపోయాను అయ్యగారు, నువ్వేం వర్ధిల్లుతావు? దేవుని మందిరం ప్రార్థన ఉంది అన్న విషయం నువ్వు వినబడినా నీ చెవులకి నేను మర్చిపోయాను అంటున్నావంటే నీకేం జ్ఞాపకం ఉంది? పనికి మాలవన్నీ జ్ఞాపకం ఉంటాయి, ఉపయోగం లేనివన్నీ జ్ఞాపకం ఉంటాయి. సీరియల్ పలానా టైంకి వస్తుందని జ్ఞాపకం ఉంటుంది, పలానా రోజు పలాంది కావాలని జ్ఞాపకం ఉంటుంది, కానీ దేవుని మందిరం మాత్రం నీకు జ్ఞాపకం ఉండదు. అంటే నీ ఆసక్తి ఎలా ఉందో చూడు. ఇదేనా వర్ధిల్లేది? రోగంతో అప్పుడు వస్తావు, బాధతో అప్పుడు వస్తావు, ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పుడు వస్తావు. ఎప్పుడు ప్రభు దగ్గరకు వస్తావు, మందిరానికి వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయరా? వర్ధిల్లకపోవడం ద్వారానే అవన్నీ జరుగుతాయి. ఈరోజు ఒకమారు మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్నాడు, ఎవరైతే ప్రభు మందిరంలో నాటబడిన వారిగా ఉంటారో వారు వర్ధిల్లుతారు. మీ పిల్లలు ఆశీర్వదించబడాలని మీకుంటే ఆశ, ఇదిగో మీరు ఆశీర్వదించబడాలని ఆశ మీకుంటే మందిరంలో నాటబడిన వారిగా మీరు ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మీరేం చేస్తారు? నాటబడిన వారిని పీకేస్తా ఉన్నారా? సరిగా మందిరానికి వచ్చే వారిని సైతం వెనకంజ వేసేవారిగా చేస్తూ ఉన్నారా? కానీ దేవునికి వాక్యం చెప్తున్నమాట, నాటబడిన వారిగా ఉంటే వారు వర్ధిల్లుతారు, అన్ని విషయములలో వర్ధిల్లుతారు. ఈరోజు ఆలోచించండి. మూడవదిగా మనం చూడగలిగితే అన్ని విషయములలో వర్ధిల్లే వారిగా ఉంటారు. దేవుని మందిరానికి వస్తే ఎలా ఉంటారు? అన్ని విషయములలో వర్ధిల్లే వారిగా ఉంటారు. నాలుగవదిగా మనం గమనించగలిగితే చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దామా? కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చోలలో దొచ్చెను. హల్లెలూయా. దేవుని మందిరికి రావడం ద్వారా, దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా కలిగేది ఏంటయ్యా అంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మందిరానికి క్రమంగా వచ్చేవాడిగా నువ్వు ఉండాలి. అందుకే అంటాడుగా, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. క్రమమైన జీవితం, క్రమంగా మందిరానికి రావటం, క్రమంగా ప్రభుని ఆరాధించడం, క్రమంగా ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. అన్న దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది, అన్న మొర దేవుడు ఆలకించలేదా? ఆలకించాడు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన శంకరి ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఆలకించాడు. ఈరోజు ఒక మారు నువ్వు ఆలోచించి, దేవుని సన్నిధికి వచ్చి ఎవరు మోకాళ్ళేసి ప్రార్థన చేసినా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారి పరిస్థితులను దేవుడు చూస్తాడు, వారి మొర వింటాడు. అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట, ఇదిగో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మీ జీవితాల్లో కూడా శ్రమలు వస్తున్నాయి, మీ జీవితాల్లో కష్టాలు కలుగుతున్నాయి, కానీ మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ శ్రమలో మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చేవారు ఎంతమంది ఉన్నారు? నీ కలుగుతున్న బాధలో మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చేవారు ఎంతమంది ఉన్నారు? ఎవరైతే ఆయన ఆలయంలో ఆలకించి, ఆయన ఆ మందిరంలో ఏం చేస్తున్నాడంటే చూడండి, అక్కడ ఆయన తన ఆలయంలో ఏం చేస్తున్నాడు? ఆలకించిన ప్రార్థన అంగీకరించాడు. అంగీకరిస్తాడు.
ఎవరైతే ఆయన సన్నిధికి శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చి మోకాలేసి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడమే కాక, ఆలకించడం అంటే వినడమే కాక అంగీకరిస్తాడు. అంటే నేను ఆ సమస్యను తీరుస్తాను అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు సన్నిధికి వచ్చి ప్రార్థన ఇంతవరకు చేయలే. నీ శ్రమ కలిగితే మూలలో కూర్చొని ఏడుస్తున్నావు తప్ప, నీ శ్రమ కలిగితే ఇంట్లో కూర్చుంటున్నావు తప్ప, మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కారవాలని ఆలోచన నీకు లేదు. కొంతమంది ఉంటారండి, ఎంత దిక్కుమాలు అంటే, ఎంత దౌర్భాగ్యులు అంటే, శ్రమల కాలంలో కూడా మందిరంలో ఉండరు. అప్పుడు ఏమైతే తెలుసా, మూలికే నక్క మీద ఇంకా తాటికే పడుతుంది. చూసినావా? సామెత ఉంది కదా, ఇంకా శ్రమలు పడుతూనే ఉంటాయి, టప్ప 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 టప్ప, తలకాయ పలికి చావడం, ఎంత మించి ఏం లేదు. శ్రమలు ఎక్కువైపోయి బతకలేక పిరికితనం వచ్చేసి సూసైడ్ చేసుకుంటాడు. అంతమించి ఇంకోటి ఏముండదు, అంతమించి మరొకటి ఏముండదు. శ్రమలు వస్తున్నప్పుడు దేవుని మందిరానికి రాగలగాల, శ్రమలు ఉన్నప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేయగలగాల. అప్పుడు ఆ శ్రమల నుండి దేవుడు విడుదలిస్తాడు, ఆలకించి అంగీకరిస్తాడు నీ ప్రార్థన. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు కూడా అన్నాడు, శ్రమ సంభవించిన అయితే మీరేం చేయాలా? మూలం కూర్చొని ఆడమన్నాడా? ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలా? శ్రమ కలిగినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థించే వ్యక్తిగా, మందిరంలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజున ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. అందుకే అంటున్నాడు, నాలుగోదిగా మనం చూడగలిగితే అక్కడ రాస్తూ ఉన్నాడు, నీవు చేయు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. నువ్వు మందిరానికి రావు, మోకాలేసి ప్రార్థన చేయవు, అన్న ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఆ సంగతి తెలీదా? తెలుసు. ఎందుకు తెలీదు? ఎన్నిసార్లు విన్నాం, కానీ మనం చేయం. శ్రమలు వస్తే మందిరంలో కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన రావట్లే నీకు. అందుకే నువ్వు ఆశీర్వదించబడట్లే, అందుకే నువ్వు దీవించబడట్లే. ఎంతోమంది కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తున్నారండి మందిరం లేక, వాళ్ళ గ్రామంలో. ఎంతోమంది సమీపంగా మందిరం లేక ఎన్నో కిలోమీటర్లు వెళ్తున్నారు. నీకు దేవుడు పక్కనే నీకు మందిరాన్ని ఇచ్చాడు. నీ శ్రమ సంభవించినప్పుడు నువ్వేం చేయాలా? మోకాళ్ళు నీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. అందుకే ప్రభు ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకండి. అందుకే ప్రతి ఆదివారం మందిరానికి రావడానికి సిద్ధపడండి. ప్రార్థన సమయాల్లో ప్రార్థనకు రావడానికి సిద్ధపడండి. ఎవరి కోసం ఈ మాటలని చెప్పేది? ఎవరి కోసం? మీరు అనుకుంటారు సేవకుని కోసం అనుకుంటున్నారా? నీచే బోడి కానుక ఎవరికి అవసరంలే. నువ్వు వేసినా వేయకపోయినా సేవ చేసే శక్తి దేవుడు మాకు ఇచ్చాడు. నువ్వు బో పెట్టినా పెట్టకపోయినా దేవుడు మాకు చేతులారా కష్టపడగలిగిన యోగ్యత మాకు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో బలముగా, దేవుని సన్నిధిలో నడవగలిగిన కృప దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నాము ఈ మాట అంటే, నీ స్థితి మార్చబడటానికి, నీ యొక్క పరిస్థితులు మార్చబడటానికి, నీ సమస్యల నుండి నువ్వు బయటికి రావడానికి. ఎంత చెప్పినా చెవుకెక్కకపోతే ఎవరేం చేయలేరు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాటని. ఏం చేయాలా? దేవుని మందిరానికి వచ్చి శ్రమకాలాన మనం ఏం చేయాలా? ప్రార్థించు వారిగా ఉంటే దేవుడు రెండు పనులు చేస్తాడు. ఒకటి ఆలకిస్తాడు, రెండోదిగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎస్, నేను చేస్తా అని చెప్తాడు ఆయన. అన్న ప్రార్థన వినటమే కాక మరుసటి ఏటకల్లా నీకు కుమారుణ్ణి దయచేస్తా అని చెప్పాడు. చెప్పలేదా? విన్నాడు, ప్రార్థన విన్నాడు, సమాధానం కూడా జవాబు దేవుడిచ్చాడు. ఎప్పుడైనా ఇలా పొందుకునే అనుభవం నీకుందా? ప్రార్థించాలి, ప్రార్థన ద్వారా పొందుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. ఎప్పుడయ్యా అది సాధ్యమవుతుంది అంటే, దేవుని మందిరానికి నువ్వు క్రమంగా రాగలిగితే అది సాధ్యమవుతుంది. వచ్చి ప్రార్థన చేయగలిగి కొంతమంది ఉంటారు, డైలీ వస్తారు కానీ ప్రార్థనలో చేయరు, వాక్యాలు వినరు. అర్థమవుతుందా? వీళ్ళు రావడం అయితే వస్తారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ పెడతారు అంతే, ఇక్కడ చూస్తారు. నాకు వెళ్ళి వాళ్ళు వింటున్నారని నేను అనుకుంటా, కానీ వాళ్ళ బాగా తెలుసు. హల్లెలూయా అనగా ఇట్లా లేచి కదా, ఇటు కదిలి ఏమిన్నావమ్మా, ఏం చెప్పావంటే ఇదే, అంతమించేది ఏం లేదు. ఇక ఎందుకయ్యా అంటే కూర్చున్నాడు అంతే, కూర్చుంది అంతే. మందిరంలో బాడీ మాత్రం ఉంది ఇక్కడ అంతే దిట్టంగా. మనసు అడుగో పరుగులు తెస్తుంది. ఎడ కూర్చున్న దానివి, ఎడ కూర్చున్న వాడివి ఏడే ఆలోచన చేయాలా వద్దా? వాక్యం గురించి శ్రద్ధ ఉండాలా వద్దా? దేవుని మాట వినాలా వద్దా? ఇప్పుడు చెప్తున్నా, ప్రార్థన ముగించిన తర్వాత వాక్యం ఏం చెప్పినమ్మా అంటే, తెల్లబోయే ముఖాలు చూడకపోతే అడగండి నన్ను, సున్నం కొట్టిన ముఖాలు కనపడతాయి. అర్థమవుతుంది? ఎందుకయ్యా అంటే వినే మనసు లేదు. కానీ ఒక మాట చెప్తున్నాడు దేవుడు, వినాలి,
విని దాని ప్రకారం నువ్వు మందిరంలో ఉండగలిగితే దేవుడు గొప్ప స్థితిలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నెంబర్ 1, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం ఏంటంటే ఆనందంతో కూడిన సమృద్ధిని ఇస్తాడు. నెంబర్ 2, కృపాక్షేమములు కలుగు చేస్తాడు నీ జీవిత కాలం అంతా. నెంబర్ 3 మనం చూడగలిగితే అన్ని విషయములలో వర్ధిల్లేలాగా చేస్తాడు. అలాగే నెంబర్ 4 మనం చూడగలిగితే నీవు చేయు ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 5వదిగా మనం చూద్దాం 84వ కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 84వ కీర్తన 4వ వచనం తీసారా? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నమాట, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ఎవరు? ధన్యులు. దేవుని మందిరంలో నివసించే వారు ఎవరు? ధన్యులు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవునికి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, 1000 రోజుల కంటే శ్రేష్టం. ఈరోజు ఒక మాట అడుగుతున్న, దేవుని మందిరానికి వస్తే ఎంత ధన్యతో నీకు తెలియట్లే? దేవుని మందిరంలో నువ్వు నివసిస్తే ఎంత ధన్యతో నీకు తెలియట్లే? కొంతమంది నా సహోదరులు, దేవుని నమ్మని సహోదరులు కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర చేయడానికి వెళ్తారు. గుర్తుందా మీకు? ఎందుకయ్యా నిద్ర చేయడానికి వెళ్ళాలా? వాళ్ళు ఎందుకు నిద్ర చేయడానికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అది ఒక మేలుగా భావించి. వాస్తవమే, దేవుని ఒక వాక్యం చెప్తున్నమాట, దేవుని మందిరంలో నివసిస్తే, దేవుని మందిరం నిద్ర చేయడానికి కాదు మనం పోవాల్సింది. దేనికి పోవాలా? మీరు కూడా నిద్ర చేయడానికి ప్రతి వారం వస్తున్నారు, నాకు తెలుసు కదా. నిద్ర చేయడానికి వస్తున్నారా? వాక్యం వినడానికి వస్తున్నారా? నిద్ర చేయడానికి వచ్చే వాళ్ళ బ్యాచ్ ఖచ్చితంగా మందిరంలో ఉంది, లేరా? కుర్చీలో కూర్చొని నిద్ర చేస్తారు, కింద కూర్చొని నిద్ర చేస్తారు కదా. కొంతమంది కూడా నిద్ర కళ్ళు తెరిచి నిద్ర చేస్తారు కదా. నిద్ర చేయడంలో చాలా రకాలు ఉన్నాయి, మీ దగ్గర చూసి నేర్చుకోవాలా. కొంతమంది నిద్ర చేసే అనుభవాలు ఇట్లాంటి మందిరానికి వచ్చి నిద్రలు చేస్తారు. వాళ్ళు కనీసం డైరెక్ట్గా చెప్పిపోతున్నారు మేము నిద్ర చేయడానికి పోతున్నాం అని. మరి మీరు మందిరానికి పోతున్నాం, వాక్యం వెంటనే పోతున్నాం, ప్రభుని స్తుతించడానికి పోతున్నాం అని చెప్తూ మీరేం చేస్తున్నారు? నిద్ర చేస్తున్నారు కదా. ఇలాగే ఒక మందిరానికి వచ్చిందట, తగిలి నిద్రపోతా ఉందట. అమ్మా నిద్రపోకు, వాక్యం విను. అయ్యా వింటున్నా. మళ్ళీ నిద్రపోతుంది. అమ్మా వాక్యం విను. మందిరానికి వచ్చా, మళ్ళా నిద్రపోతుంది. ప్రార్థన అంతా అయిపోయాక వస్తారు కదా ప్రార్థన చేయించుకోవడానికి. వచ్చి ప్రార్థన చేయించుకునే ముందు, అయ్యగారు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు, ఎన్ని రోజులు అయ్యగారు నిద్రలేక మందిరానికి వచ్చాక మంచి నిద్ర పట్టింది అయ్యగారు. మీరే అప్పుడప్పుడు లేపుతున్నారు కానీ నాకు మాత్రం మంచి నిద్ర పట్టింది అయ్యగారు. దేవునికి స్తోత్రం అయ్యగారు. ఏం చేయాలా? అవునే ఏం చేయాలా? నిద్ర చేయడానికి వచ్చిందా? వాక్యం వినడానికి వచ్చిందా? మళ్ళీ నిద్రపోయి గొప్పగా చెప్తుంది దేవుడు నాకు నిద్రనిచ్చాడని. సాతానుగా నిన్ను జోలబడ్డాడు అక్కడ. సేవకుడిలో నుండి దేవుడు 2-3 సార్లు గద్దించినా డిస్టర్బ్ చేశాడట కదా. చూడండి ఎంత దౌర్భాగ్య బ్రతుకులో మందిరానికి వచ్చి నిద్రలు చేస్తున్నారు చాలామంది. అలాంటి స్థితిలో మీరు ఉండకూడదు, జాగ్రత్త. మీరు ఎలా ఉండాలా? దేవునికి వాక్యం వినేవారిగా, ప్రార్థించేవారిగా, దేవుడితో గడిపేవారిగా, దేవునిలో ఆనందించేవారిగా మీరు ఉండగలిగితే మీరు ధన్యులు. మీరెవరు? ధన్యులు అనగా మేలు పొందినవారు అని అర్థం. హల్లెలూయా. నీ జీవితాల్లో మేలు జరగాలని కోరుకుంటున్నావు, నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరగాలని కోరుకుంటున్నావు. కోరుకున్నప్పుడు నువ్వు దేవునితో గడిపితే అప్పుడు ఆ కోరిక నెరవేర్పు జరుగుతుంది, నువ్వు ధన్యుడవు అవుతావు. అందుకే దేవుని మందిరంలో కలిగే ఆశీర్వాదం ఏంటంటే ధన్యులవు అవుతావు, అనగా మేలు పొందిన వాడవు అవుతావు, మేలు పొందిన దానవుతావు. దేవుని మందిరానికి వస్తే ఉన్నారా? ఈ రీతిగా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇది నానా మందిరాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంఘంలో అందరూ మందిరానికి రావట్లే, కొందరు కుదిరినప్పుడు మందిరానికి వస్తుంది. నాకు అర్థం కాక, కుదిరినప్పుడు రావడానికి నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ఇది? లేకపోతే నీ తండ్రి గారి జాగా అనుకుంటున్నారా? కుదిరినప్పుడు రావడానికి. ఒక ఉద్యోగానికి కుదిరినప్పుడు పోవట్లేదే, స్కూల్కి కుదిరినప్పుడు పోవట్లేదే, కాలేజీకి కుదిరినప్పుడు పోవట్లేదే, పలానా చోటకి పలానా దానికి కుదిరినప్పుడు పోవట్లేదే. దేవుని మందిరం నీకంత చిన్న చూపా?
దేవుని మందిరం కుదిరినప్పుడు రావడం కాదు, నీ సమయాన్ని కుదిరించుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. రేపటి రోజున దేవుడిని లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఒక్క రోజైనా మందిరాన్ని తప్పించావు అంటే నువ్వు కుదిరినప్పుడే వస్తాననుకుంటే నువ్వు దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమించినట్టు? కుదిరించుకొని రావడం గొప్ప విషయం. నీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వడం గొప్ప విషయం. ఇదిగో దేవుని కొరకు బ్రతకడం గొప్ప విషయం. దేవుని మందిరానికి ఆలస్యంగా రావడం గొప్ప విషయం అనుకుంటున్నారా? దేవుని మందిరానికి క్రమం తప్పి ఒక వారం కాకపోతే ఒక వారం రావడం గొప్ప విషయం అనుకుంటున్నారా? దానికంటే చెత్త విషయం ఇంకోటి లేదు ఈ లోకంలో. దేవుడు ఖచ్చితంగా ఖండిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని మందిరానికి మొట్టమొదటిగా విలువిస్తే దేవుడు మీకు విలువిస్తాడు. అప్పుడే ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. చాలామంది ఎలా ఉన్నారంటే కుదిరినప్పుడు మందిరానికి, కుదరనప్పుడు అయ్యగారు కుదరలేదు అయ్యగారు ఈరోజు ప్రార్థన రండి. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట చెప్పాలా? కుదరలేదు అయ్యగారు నేను రావట్లేదని చెప్పండి. ఒక మాట నిజంగా చెప్పండి. దేవుడికి ఆ సమాధానం చెప్పగలుగుతారా? ఎవరికి మీరు సమాధానం చెప్పాల్సిన? సేవకుడిగా? ఈడు పనోడండి, పనికి మాలిన పనోడు. దేవుని పాదాల కాడ పనిచేసేవాడు. ఈడికి కాదు నువ్వు చెప్పాల్సింది, నీ దేవుడికి చెప్పుకోగలగాల. చెప్పు, నీ దేవుడికి కుదిరలేదయ్యా రాలేదని. ఏం చేస్తాడో తెలుస్తుంది అప్పుడు నీకు. కుదరలేదు రాలేదంటే దేవుడు ఊరుకుంటాడా? ఆపదొచ్చి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా అంటే ఆయన కూడా అంటాడు, కుదరలేదులో నిన్ను చేయబట్టి పైకి లేపడం అంటాడు. సరిపోతుంది కదా? ప్రభువా ప్రభువా అని పిలిస్తే డోర్ వేసేస్తాడు నీ ముఖం మీదే. నీ ముఖం మీద ఏమేస్తాడు? డోర్ తీయ్యా డోర్ తీయ్యా అంటే కుదరదు, డోర్ తీయడం అంటాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు మీకు చెప్తున్నా. నోవాహు వాడ విషయంలో మనం చూస్తాం. నోవాహు తలుపు వేస్తే మరలా తీసేవాడేమో కానీ దేవుడే ఆ తలుపు మూసినని మనం చూస్తాం. ఎన్నిసార్లు చెప్పినా వినలే, ఎంత చెప్పినా వినలే. ఎన్నిసార్లు చెప్పినా ఓడలోనికి రండి, ఓడలోనికి రండి, ఓడలోనికి రండి అంటే దేవుని మందిరంలోకి రండి, దేవుని నమ్మండి అని చెప్తే వాడు వినలే. ఒక రోజున శాశ్వతంగా తలుపు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడే తలుపు వేశాడు. నోవాహు, అయ్యా మేము నీళ్ళలో కొట్టబోతున్నాం, అయ్యా మేము చచ్చిపోయే పరిస్థితి వస్తుంది, అయ్యా మేము కొట్టకపోతున్నాం, తలుపు తీయ్యా తలుపు తీయ్యా. నా దగ్గర ఏమీ లేదో. తలుపు వేసిన వాడు ఆయనే. తలుపు దేవుడు మరల తీయడు. పెళ్లి కుమారుడు వచ్చిన విషయం మనకు తెలుసు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం చూస్తాం. బుద్ధి లేని కన్యకలు వచ్చి అయ్యా తలుపు తీ అంటే ఏమంటున్నారు? ఐ డోంట్ నో, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. తలుపు వేయబడ్డది, ఇక మీరెవరో ఎందుకు తెలియలే? ఎందుకు తలుపు వేయబడ్డది? నువ్వు ఈ లోకంలో తలుపులు మూసుకున్నావు. నువ్వు హృదయం అనే తలుపులో దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు సమయాలు లేక అనుకుంటున్నావు నా పరిస్థితిలా అని. కానీ రేపటి రోజున దేవుడు తలుపు వేస్తే ఎంతకంటే భయంకరమైన పరిస్థితులను చూస్తావు. ఎంత చెప్పినా అర్థం కాదే నీ మట్టి బుర్రకి, ఎంత చెప్పినా ఎక్కదే. దేవుడు తగిన జ్ఞానం చేత నిన్ను నింపాడు కదా, ఆయన ఆత్మతో నిన్ను నింపాడు కదా, ఆయన నీకంటూ ఒక జ్ఞానంతో కూడిన ఆలోచన ఇచ్చాడు కదా. ఏం చేసావు దాన్ని? ఏం చేసావు దాన్ని? ఈరోజు ఒక మారు నువ్వు ఆలోచించు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే అంటున్నాడు అక్కడ, దేవుని మందిరానికి వస్తే నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని మందిరానికి వస్తే దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మందిరానికి వస్తే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. దేవుని మందిరానికి వస్తే కృపాక్షములు నీకు కలుగుతాయి. దేవుని మందిరానికి వస్తే ఆనందంతో కూడిన సంతృప్తిని దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే వీటన్నిటికీ దూరంగానే ఉన్నావు. నువ్వు వీటన్నిటికీ దూరంగానే ఉన్నావు. నీ కుటుంబాల్లో సమృద్ధి ఉందా? లేదు. నీ కుటుంబాల్లో సంతోషం ఉందా? లేదు. నీ కుటుంబాల్లో దేవుని కృపాక్షేమం కలుగుతుందా? ఉండట్లే. నీ కుటుంబాల్లో అందరూ వర్ధిల్లుతున్నారండి, వర్ధిల్లట్లే. కుటుంబం వర్ధిల్లే స్థితిలో లేదు. నీ కుటుంబాల్లో దేవుడు ప్రార్థన మీద మేలు చేస్తున్నాడా? లేదు. నీ కుటుంబాల్లో దేవుడు ధన్యకరమైన మేలులు చేస్తున్నాడా? లేదు. ఎందుకయ్యా అంటే నీవు సరి అయిన క్రమములో దేవుని మందిరంలో ఉండట్లే. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకుంటావా? దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. దేవుడే తేటగా మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయాన ఆలోచించుకో, ఒకసారి అర్థం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. మరొక మాట మనం చూడగలిగితే 65వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట. 65వ కీర్తన 4వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 65:4 65:4లో మనం చూద్దామా? తీసారా అందరూ?
చదవమ్మా. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. మేలు చేత తృప్తి పొందుతాం. తృప్తి ఉందా అండి? జీవితాలకు తృప్తి కలుగుతుందా? దేవుని మందిరములలో దేవుడు చేసే మేలుకు తృప్తి కలుగుతుంది. నిజంగా నేను అనుభవించానండి ఆ స్థితి. నాకు ఇంత కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు నాకు తృప్తి పరుస్తూనే ఉన్నాడు. నాకెంత దేవుడు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు. దేవుని మందిరంలో మనం ఉంటే దేవుడు మనకు తృప్తిని కలుగు చేస్తాడు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. దేవుని మందిరంలో చేర్చుకొనబడిన వాడు ధన్యుడు. అంతేగాక నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత దేవుని మందిరం చేత నువ్వు మేలు పొందుకునేదానిగా ఉండాలి. అలా ఉండాలి అంటే క్రమముగా దేవుని మందిరానికి రావాలా. ఒక వారం కుదురుతుంది, ఒక వారం కుదరదా? ఎలా వరకు అది ఎలా సాధ్యం? అన్నిటికంటే దేవుణ్ణి ప్రాధాన్యంగా నువ్వు ఎంచుకుంటే ప్రతి వారం కుదురుతుంది. ఒక మాట అడుగుతున్నాను, ఈ సేవకుడు ఏ ఆదివారమైనా మంజేయడం మీరు చూసారా? ఒక్క ఆదివారమైనా క్రమం తప్పించడం మీరు చూసారా? మా కుటుంబం ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి చెప్తున్నా, నా బాల్యము మొదలుకొని నాకు ఊహ వచ్చినంత కాడ నుండి నేను చూస్తున్నా, ఇంతవరకు ఏ ఆదివారం కూడా మేము మందిరం తప్పలేదు. అడగండి అమ్మ నాన్నే. బాల్యము మొదలుకొని కూడా చెప్తున్నా, ఒక్కరోజు మీకెందుకు మరి తప్పిపోతున్నారు అప్పుడప్పుడు? అంత బిజీ పనులా అంటే మాకుండవా పనులన్నీ పక్కన పెట్టాలా? ఎవరి కోసం? దేవుని మందిరంలో నువ్వు ఉంటే అది నీకు మేలు. మా అమ్మ నాన్న మందిరానికి వచ్చిన దగ్గర నుండి చెప్తున్నా మీకు, చిన్న పాకలో రెంట్కి పాక, చిన్న పాక ఖమ్మం వచ్చినప్పుడు చిన్న పాక. అమ్మ నాన్న మీ అందరికీ తెలుసు, అడగండి అమ్మ నాన్నే, వాళ్ళ సాక్ష్యం చెప్తారు. లేదా యూట్యూబ్లో కూడా సాక్ష్యం ఉంది వాళ్ళది, వినండి. వాళ్ళ జీవితంలో చిన్న పాకలో రెంట్కున్నారు. ఒక పాకలో రెంట్కుండి డబ్బులు కట్టలేక అందులో ఒక క్లాత్ కట్టుకొని పైనొకళ్ళు కిందొకళ్ళు ఒక గదిలోనే వేరువేరుగా ఉండేవాళ్ళు, అందులోనే ఒక క్లాత్ కట్టుకొని. అలాంటి దీనమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళడం ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం మేము చూసాం. అందుకే మా ఇళ్లను, ఆస్తులను అన్నిటిని అమ్ముకొని దేవుని మందిరాలు కట్టడానికి సిద్ధపడ్డాం. మా చేతులారా కష్టపడటానికి సిద్ధపడ్డాం. నాన్నగారు తన జీవిత కాలమంతా దేవుని కొరకు త్యాగం చేశాడు. ఎంత ధనమైతే దేవుడు మాకు ఇచ్చాడో అంత దేవునికి ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం. ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా మనల్ని మారుస్తాడు. క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళగలిగితే, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళే వాడికి, దేవుని మందిరంలో క్రమంగా ఉన్నవాడికి లోకంలో కూడా ఎలా క్రమంగా ఉండాలో అర్థమవుతుంది. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళేవాడికి లోకంలో కూడా ఎంత క్రమంగా ఉండాలో అర్థమవుతుంది. మీరు అల్లరి చేస్తున్నారు, అది మంచిది కాదు. మీరు చర్చికి వచ్చారు, అల్లరి చేయొద్దు. చర్చికి వచ్చిన దేనికి? అల్లరి చేయడానిక? ఒక మారు ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి వచ్చేవాడు క్రమంగా, లోకంలో కూడా ఏం చేస్తారు? క్రమంగా ఉండడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఖచ్చితంగా లోకంలో మేలులు జరుగుతాయి, దేవుని మందిరంలో కూడా మేలులు జరుగుతాయి. అందుకే ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆ రీతిగా ఉండడానికి మీరు ఇష్టపడాలి. అర్థమవుతుందా మీకు? ఈ మాటలు చోనెక్కుతున్నాయా? నిజంగా అర్థమవుతుందా? దేవుని మందిరానికి వస్తే క్రమముగా అలాంటి విలువ. వచ్చాను పోయాను అన్నట్టు ఉండొద్దు. మళ్ళీ వచ్చేవాడు కూడా ఎలా ఉండాలా? విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో, ప్రభు మీద ధ్యాస కలిగి. యోహాను సువార్త మనం చూస్తాం. యోహాను సువార్త 4:24 ఏమని చూస్తాం? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఈ రెండింటితో ఆరాధించడానికి ప్రభు సన్నిధికి మనం వస్తే ఖచ్చితంగా మనం మేలులు పొందుకుంటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఒక ప్రశ్న, ఇప్పటి వరకు చెప్పబడిన మాటల ప్రకారం మీరు ఉన్నారా? 6 విషయాలు మీకు చెప్పడం జరిగింది. మీరున్నారా? లేకపోతే ఇకనైనా సరి చేసుకోండి, మీరు ఆస్వాదించబడతారు.
పనులు అందరికీ ఉంటాయండి, ఇబ్బందులు అందరికీ ఉంటాయండి, కానీ దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళడం మనం నేర్చుకోవాలా.